జవహర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జవహర్ వాకర్స్ క్లబ్ రాజమండ్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావుకి సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ రాయ్ అవార్డు గ్రహీత, మానస ఆసుపత్రి అధినేత డాక్టర్ కర్రి రామారెడ్డి, డాక్టర్ గోల్ రామారావు, ఎఫ్ఎస్ఎస్ పట్నాయక్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, భూమి పరిరక్షణ అందరి బాధ్యతని పిలుపునిచ్చారు. క్లబ్ సభ్యులు అందుకు కృషి చేయాలని, ఈ విషయంలో అందరూ నాగేశ్వరరావును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సన్మాన గ్రహీత డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పెద్దల సహకారంతో పర్యావరణ పరిరక్షణకు తాను చేయగలిగింది చేస్తున్నానని, దీనికి అందరి సహాయం కావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు యువతన భాగస్వామ్యం చాలా అవసరమని, దీనికి ఆదిత్య కాలేజ్ విద్యార్థులను ఎన్ఎస్ఎస్ ద్వారా భాగస్వాములు చేస్తున్నామని, తాను ముందుగా చేయడం చూసి పిల్లలు ఆ పనులు చేయడానికి ముందుకు వస్తున్నారని, ఈ విధంగా వారిని మోటివేట్ చేస్తూ వివిధ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఉండవెల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రాఘవరెడ్డి, తారకరాము, భానుప్రసాద్, శేషగిరి, ఇతర కమిటీ సభ్యులు, క్లబ్ సాధారణ సభ్యులు హాజరయ్యారు. అంటే ఆదిత్య కాలేజెస్కి ఎంత డెడికేటెడ్ అంటే ఈ మధ్య ఒక 10 రోజులు 15 రోజుల నుంచి ఇంకా ఈయనకి 24 గంటలు చాలా అనమాట. ఏదోలాగా నాక్ గ్రేడ్, మంచి గ్రేడ్ తెప్పించేయాలని చెప్పేసి తిరగని చోటు లేదు, తిప్పని ఆకు లేదు, ఇంకా అంత కృషి అనమాట. నా జీతం నాకు వస్తుంది, ఎవరికి కావాలి ఇవన్నీ ఎవడబడతాడు, అదేదన్నా కొంచెం మెచ్చి మేకతోలు కప్పుతారా అనేది ఉండదు అసలు. అదేవిధంగా ఈ పిల్లలందరికీ కూడా ఈ సోషలైజేషను అంటే కేవలం థియరీ నేర్చుకోవడం కాదు, వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ పెరగాలన్న ఉద్దేశంతో ఇక ఎన్ని కార్యక్రమాలు ఏది అడిగినా చూడ ఎఫ్ఎస్ఎస్ తరఫు నుంచి ఏం అడిగినా ఓ 25 మందిని పిల్లలు పంపిస్తారంటే ఓ 25 కావాలంటే 50 మందిని. మరి ఈయన యొక్క మంచితనాన్ని గ్రహించి పట్నాయక్ గారు అయితేమి, డాక్టర్ గారు, వీళ్ళందరూ కూడా మరి దీనికి చక్కగా చేయగలడు, సమర్థుడని చెప్పేసి గుర్తించి అనేక మంచి సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఇలా మా వాడికి ఇవాళ సన్మానం చేయడానికి చాలా సంతోషంగా ఉంది మన క్లబ్ తరఫున. మరి ఒకసారి డాక్టర్ దాదాపు 4-5 ఏళ్ల పాటు అది ఎదిగి మళ్ళా ఈ క్యాటిలియో కాన్స్లాట్ నుంచి నిలబడి సస్టైన్ అయ్యే వరకు నీళ్లు పోయించడం, వాటికి చీమలు చెదలు పడుతుంటే దానికి మందు కొట్టడం, రోజు పొద్దున్నే వెళ్ళి కాసేపు మొత్తం ఊళ్ళో ఎక్కడెక్కడ మొక్కలు వేసింది వాటిలన్నీ బతికున్నాయా, ఏమైనా చచ్చిపోయినాయా, ఏమైనా చచ్చిపోతే మళ్ళీ మా మీటింగ్లో ఇది చచ్చిపోయేటట్టు ఉంది, దీనికి ఏదో చేయాలి, రిప్లేస్ చేయాలి. అలా రిప్లేస్ చేయవలసిన మొక్కలు, చచ్చిపోయిన మొక్కలు ఒక 30 మంది లేడీస్ ఉంటే, అంటే 10 మంది బాయ్స్ ఉంటే 30 మంది లేడీస్ వస్తారు. వాళ్ళు మనం 8 o'clock పిలిస్తే వాళ్ళు 7:30కి 7 కల్లా వచ్చేస్తారు. గడ్డలు చూసి అన్ని ఎక్కడ ప్లాస్టిక్ ఎత్తదంటే, నాకు గుర్తు ఆర్టీసీ కాంప్లెక్స్లో అది ఉన్న ప్లాస్టిక్లు, ఆ చెత్త ఎంత భయంకరంగా ఉండేదంటే వీళ్ళందరూ వచ్చి 2-3 సార్లు వచ్చి అన్ని క్లీన్ చేశారు. ఇక్కడ పక్కన స్టేట్ బ్యాంక్ కాలనీ ఉంది, దాన్ని వచ్చి వాళ్ళు పూర్తిగా తయారు చేసి. మీరు ఏదన్నా ఒక యాక్టివిటీ చేస్తున్నామని ఎవరికైనా బ్లడ్ కావాలని కానీ నాకు ఫోన్ చేసినట్టయితే నేను తప్పనిసరిగా ఏర్పాటు చేస్తాను. మీ యాక్టివిటీకి నేను ఒక 20-30 మందిని పిల్లలను కూడా తీసుకొస్తాను. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని ఒక నానుడు ఉందండి. సో మా పిల్లలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఈవెన్ 3rd ఇయర్ కంప్లీట్ అయిపోయి కూడా డెడికేటెడ్గా ఈ ప్రోగ్రామ్ ఇలా ఉంది అనగానే విచ్చేసిన మన చరణ్, ఆదర్శ్, యజ్ఞశ్రీ, అలాగే వాసవి, వీళ్ళందరూ అవుట్ గోయింగ్ బ్యాచ్ అండి. అసలు కాలేజీతో సంబంధం లేదు ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళందరికీ. మీకు సన్మానం అని ఈరోజు ఇలా వచ్చారు పిల్లలు. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అవి ఇప్పుడు మనకి ఎంత ఆక్సిజన్ వాటి వలన, కాబట్టి ఇక్కడున్న మీ లెటర్ ప్యాడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మేము చూసాం, మీరు ఇంత అవార్డులు తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా నేను మాట్లాడాలనే ముందుకు వచ్చాను. మీ లెటర్ ప్యాడ్ మీద ఉన్న పవర్ అలాంటిది. మీరు రాయండి సార్, మీరు పెద్దలందరూ అలా కమిషనర్స్కి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్కి రాసి అసలు అవసరం ఏంటి, లేకపోతే అండర్ కేబుల్కి ఏంటి, ఇన్ని సంవత్సరానికి 3 సార్లు కొడుతున్నారు. ఆ డబ్బులు ఖర్చు పెడితే అండర్ కేబుల్